ఈ రోజు అంబటి రాంబాబును మరో పీటీ వారెంట్పై గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటిని సత్తెనపల్లి పోలీసులు కోర్టుకు తీసుకుని వెళ్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎస్కార్ట్తో ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. గత నెల 31 నుంచి అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇప్పటికీ 2 కేసుల్లో అంబటికి బెయిల్ మంజూరైంది. లేటెస్ట్ గా సత్తెనపల్లి పోలీసులు మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. లాటరీ పేరుతో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని అంబటి రాంబాబుపై జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. గాదె ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో 2023లో కేసు నమోదైంది. ఈ కేసులో రాంబాబును కోర్టులో హాజరుపరచాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో సత్తెనపల్లి పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. అంబటిని కోర్టుకు తరలింపునకు సంబంధించిన మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాంబాబును మరొక పీటీ వారెంట్ కేసులో కోర్టుకు తరలించడం జరుగుతున్నది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రత్యేక ఎస్కట్ వాహనంతో ఇక్కడ బయలుదేరి వెళ్ళడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తున్నాం మనము ఈ వాహనంలోనే ఇక్కడ తీసుకుని వెళ్ళి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతున్నది. గత నెల 31వ తారీఖు నుంచి ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు రిమాండ్లో ఉండడం జరిగింది. ఇప్పటికి 13 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన్ని మరో పీటీ వారెంట్ కేసులోనే ఆయన్ని గుంటూరులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచడానికి సత్తెనపల్లి పోలీసులు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, అందులోని విజువల్లో చూడొచ్చు. అయితే ఈ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సత్తెన పోలీసులు ఎస్కాట్ తోటి ప్రత్యేక వాహనంలో బయలుదేరడం జరిగింది. అయితే ఇప్పటికే 2 కేసుల్లోని అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు అయ్యింది. అయితే తాజాగా సత్తెనపల్లి పోలీసులు మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 2023లో సత్తెనపల్లిలోని సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. అయితే లక్కీ డ్రా పేరుతోటి కోట్ల రూపాయలు సంబంధించి ఇక్కడ అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి రాంబాబుపైన జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఫిర్యాదుతోటి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లోని 2023లో అప్పుడు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులోని రాంబాబును కోర్టులో హాజరుపరచాలంటూ కూడా న్యాయమూర్తి నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు సత్తెనపల్లి పోలీసులు కోర్టులో హాజరుపరచడానికి ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇప్పుడే తీసుకుని వెళ్ళడం జరిగింది. మరొక 3 గంటల్లోనే గుంటూరు చేరుకోనున్నారు. అయితే ఈ కేసులో కూడా ఆయనకి బెయిల్ మంజూరు అవుతుందా లేకపోతే మరొక రిమాండ్ విధిస్తారా అనే దాని మీద అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూడటం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.